అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కానీ ఇన్ని చేసిన నిన్ను, నీ మనసుని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టాను, నీ కన్నీళ్లకి కారణమయ్యాను. నన్ను క్షమించు ఉషా. నేరుగా నిన్ను కలిసి నిన్ను క్షమించమని అడగాలనుంది. కానీ నేను ఆ అవకాశం కూడా లేకుండా చేసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఆ అర్హతనే పోగొట్టుకున్నాను. బాధపడకన్నయ్య. ఉషా వదినది చాలా సున్నితమైన మనస్తత్వం. నిన్ను తిట్టినా, నీ నుంచి దూరమైనా నీకన్నా తనే ఎక్కువగా బాధపడుతుంది. ఇన్నాళ్ళు తనకి ఎంత బాధ అనిపించినా బయటపడకుండా తనలో తనే ఆ బాధని అనుభవించింది. ఆ బాధని అర్థం చేసుకోవటం కోసమైనా కొన్నాళ్ళు నువ్వు కూడా ఆ బాధని భరించాలి. తప్పదన్నయ్య. తను నన్ను క్షమిస్తుంది అంటే ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. తనకి దూరమైన ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతాను. తను ఎప్పటికైనా నా దగ్గరకు వస్తుందంటే ఆ నమ్మకంతోనే బతుకుతాను. అలిగిండే ఆ సెందురుడు కలువాని కన్నులరేడు ఒంటిగనే వరదాగూటి ఇంటిలో కూసున్నడు సూడే జాబిలినే మేఘరాశి జడలిప్పి కప్పినాయే మినుకుమనే. అన్నయ్య, అసలేమైనా తిన్నావా? ఉండు, నేను వంట చేసి పెడతాను. వద్దు రేణు, వద్దు. జీవితం మీద ఆశపోయిన వాడికి తిండి మీదకి ధ్యాస పోదు. ఉషా నుంచి దూరమైన దగ్గర నుంచి నా ప్రాణం నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను తీసుకునే ప్రతి శ్వాస నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తుంది. నా చుట్టూ ఉన్న పంచభూతాలు నన్ను శపిస్తున్నట్టు అనిపిస్తుంది. నేను చేసిన తప్పులకి నాకు ఈ శిక్ష పడాల్సిందే. అలా అన్నకన్నయ్య. సీతారాము లాంటి మీ ఇద్దరి మధ్య ఈ ఎడబాటు తాత్కాలికమే. మళ్ళీ మీ ఇద్దరు కలిసే రోజు వస్తుంది. అది కూడా త్వరలోనే వస్తుంది. మేమందరం కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం. వస్తానన్నయ్య. జాగ్రత్త.
ఎక్కడికెళ్ళొస్తున్నావు? ఏంటలా ఉన్నావు? అమ్మా అదే కిరణ్ అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తున్నానమ్మా. ఎలా ఉన్నాడు వాడు? అస్సలు బాలేడమ్మా. 2 రోజులుగా ఏమీ తినట్లేదు. అన్నయ్య అలా ఎప్పుడూ చూడలేదమ్మా. వదిన ధ్యాసలో తన జ్ఞాపకాల్లో ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోతున్నాడు. కిరణ్, కిరణ్, కిరణ్. ఏంటి కిరణ్, లైట్ కూడా వేసుకోకుండా చీకట్లోనే ఉండిపోయావు? జీవితమే చీకటైపోయాక ఇంకీ చీకటిదేముందమ్మా. అయినా మనిషి ఒంటరివాడైపోయినప్పుడు చీకటి ఓదార్పునిస్తుంది. ఏంట్రా ఆ మాటలు? ఇలా బాధపడుతూ కూర్చుంటే జీవితం మరింత భారం అవుతుంది, భవిష్యత్తు మరింత భయపెడుతుంది. కష్టాలొచ్చినప్పుడే మనిషి ధైర్యంగా నిలబడాలి. లేదమ్మా, ఉష నా నుంచి దూరమైనప్పుడే నా ధైర్యం చచ్చిపోయింది, భవిష్యత్తు మీద ఆశపోయింది. ఇప్పుడు నేను బతుకుతున్న శవాన్ని మాత్రమే. అలా మాట్లాడకు కిరణ్. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఓపిగ్గా ఉండు. పోగొట్టుకున్న ప్రతిదీ మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. తెలుసో తెలియకో జరిగిన తప్పు గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేమ్మా. ఆ తప్పు వల్లే కట్టుకున్న భార్యకి దూరం అయ్యాను. చివరికి కన్న తండ్రితో సైతం ఇంట్లోకి అడుగు పెట్టొద్దని చెప్పించుకునే పరిస్థితికి వచ్చాను. పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి దూరం చేసే శక్తి తల్లిదండ్రులకే కాదు, ఆ భగవంతుడికి కూడా ఉండదు. బాధపడు కిరణ్, త్వరలోని మంచి రోజులు వస్తాయి. మళ్ళీ నీ జీవితం బావుంటుంది. సరే, భోంచేద్దుగానేరా. ఆకలిగా లేదు. ఇలా ఎన్ని రోజులని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ అన్నం కూడా తినకుండా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు. రా, నీకోసం భోజనం తీసుకొచ్చాను. ఆకలిగా లేదు, వద్దమ్మా. అలా అనకు కిరణ్, నిన్ను చూస్తేనే తెలుస్తోంది నువ్వు సరిగ్గా భోంచేసి ఎన్ని రోజులవుతుందో.
మనసంతా బాధతో నిండిపోవడం వల్లేమో కడుపుకి ఆకలి తెలియడం లేదు. నీ ఆకలి నీకు తెలియకపోయినా తల్లిగా నాకు తెలుస్తుందిరా. పిల్లలెంత పెద్దవాళ్ళైనా తల్లికెప్పుడూ పసిపిల్లలే. రా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. ఏమైందిరా? మళ్ళీ నీ కడుపులోకి వెళ్ళిపోయి తిరిగి పుట్టాలనుందమ్మా. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని ఏ పాపం అంటకుండా గుణమే కొత్త జీవితం ఆరంభించాలనుంది. దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. గతంలో విహారం, కలలోని తీరం, అదంతా భ్రమంటే, మనస్సంతమంటే. ఏవో జ్ఞాపకాలు వెంటాడే క్షణాలు, దహిస్తుంటే దేహం వెతుక్కుందమైకం. ఏంటమ్మా ఇది? అందరి జీవితాల్లో వెలుగుల్ని పంచే నువ్వే ఇలా చీకట్లో ఉండిపోతే ఎలా? వెలుతురు భయాన్ని కలిగించినప్పుడు చీకటి అండగా నిలుస్తుంది. మనసు బాధతో నిండిపోయినప్పుడు అమ్మల హక్కును చేర్చుకుంటుంది. అందుకే ఇలా చీకట్లోనే ఉండిపోయాను మావయ్య. అలా మాట్లాడకు ఉషా. కిరణ్కి దూరమైనంత మాత్రాన నీ జీవితం చీకటిమయం కాకూడదు. బాధని మర్చిపోవాలంటే పనిని మించిన ఔషధం మరొకటి లేదు. నువ్వు మళ్ళీ నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా. పాటలు రాయటం మొదలు పెట్టాలి. మనసు బాగోలేదు మావయ్య. ఇప్పుడు పాటలు రాసే పరిస్థితిలో నేను లేను. రాయగలనని కూడా నేను అనుకోవడం లేదు. అమ్మా ఉషా, నా జీవితానుభవంతో ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో అమ్మా. ఇలా నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడుతూ కూర్చుంటే నడవాల్సిన దూరం భారం అవుతుంది, గడపాల్సిన కాలం భయపెడుతుంది.
గతంలో నుంచి బయటపడితేనే భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతాం. క్షమించండి మావయ్య, నేనెంత ప్రయత్నించినా బాధలో నుంచి బయటపడలేకపోతున్నాను. అలా అనకమ్మా. నువ్వు సాధ్యమైనంత త్వరగా ఈ బాధలో నుంచి బయటపడాలి. దానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వదినా, ఏంటొదినా ఇది? అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు భోజనం కూడా చేయకుండా ఏం సాధిద్దామని? ఎవరిని సాధించాలని? ఏంటి రేణు నువ్వు అనేది? అవునానా, అక్కడ అన్నయ్య భోజనం చేయట్లేదు. ఆ విషయం నేను అమ్మతో చెప్తున్నప్పుడు ఉషా వదిన విని తను కూడా భోజనం చేయలేదు. ఏంటమ్మా ఇది? ఇలా భోజనం మానేస్తే ఎలా? గుండె నిండా బాధలుంటే కడుపుకి ఆకలేం తెలుస్తుంది మావయ్య. అలా అనకమ్మా. అందరి కడుపు నింపి అన్నపూర్ణ ఆకలితో ఉండకూడదమ్మా. ఇవ్వు. అమ్మా ఉషా, కూర్చో. కూర్చో అమ్మా. కూర్చో. గుండెలోనా తిన్నమ్మా. సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఏమైందమ్మా? ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము నీకు గోరుముద్దలు తినిపిస్తుంటే మా అమ్మకే తినిపిస్తున్నట్టు ఉంది తల్లి. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసు. ఆ రోజు మీరు, ఆ మేఘన, శంకర్ కలిసి ఆడిన నాటకానికి మా అన్నయ్య సంజయ్ జైలు పాలయ్యాడు. చెయ్యని తప్పును సంజయ్ పైన వేసి మా ఇంటి మర్యాదను రోడ్డున పడేశారు. దానికి మీరే సాక్ష్యం.
పాత విషయాలు ఎందుకు సార్? జరిగింది ఏదో జరిగిపోయింది. జరిగిపోలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. ఆ రోజు ఆద్యని అడ్డం పెట్టుకుని నన్ను సస్పెండ్ చేయించారు. నేను మళ్ళీ నా డ్యూటీలో చేరాలన్నా, నా నిజాయితీ నిరూపించుకోవాలన్నా నాకిప్పుడు ఆద్య సాక్ష్యం చాలా ముఖ్యం. సారీ సార్, నేను సాక్ష్యం చెప్పను, అది నా వల్ల కాదు. ఆద్య, నువ్వు చదువుకున్న దానివి. ఆ రోజు శంకర్ నిన్ను ఎలా బెదిరించాడో, నా మీద ఎలా అబద్ధపు సాక్ష్యం చెప్పించాడో నీకు తెలుసు. నీ ఒక్క మాట నా ఉద్యోగాన్ని కాపాడుతుంది, నా ఉద్యోగాన్ని కాపాడుతుంది, నా ఉద్యోగాన్ని కాపాడుతుంది. మీలాంటి గొప్ప జంట ఇలా పంతాలతో ఒకరికొకరు దూరం అవ్వడం కరెక్ట్ అనిపించడం లేదు. మరొకసారి ఆలోచించమ్మా. నాకు తెలియకుండానే నేను చాలా అన్యాయం చేశాను. నేను నార్మల్ అవ్వడం అంటే ఉషాని మర్చిపోవడం. అది నా వల్ల కాదన్నయ్య. నా జాతకంలో నీతో కలిసి బ్రతకాలని ఆ దేవుడెప్పుడో రాసేశాడు. నా కడుపులో నీ రక్తం పెరుగుతోంది. చట్టం ముందు, సమాజం ముందు నేనే నీ భార్యని.